హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్ అండి. ఈ నెల 30 వరకు మాత్రమే గడువు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, లేకుంటే ఇవన్నీ కట్. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మన దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నటువంటి కోట్లాది మంది వినియోగదారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఒక అత్యంత ముఖ్యమైన మరియు భారీ అప్డేట్‌ను విడుదల చేశాయండి. మీరు గనక మీ ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ వాడుతున్నట్టయితే అంటే ఆహ్, జూన్ 30వ తేదీని ఒక డెడ్‌లైన్‌గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు ముగిసేలోపు మీ యొక్క గ్యాస్ కనెక్షన్‌కి సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. లేని పక్షంలో ప్రభుత్వం నుండి మీకు అందుతున్నటువంటి గ్యాస్ సబ్సిడీ అనేది నిలిచిపోయే ప్రమాదం ఉంది. అంటే ఇప్పటివరకు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్న సబ్సిడీ సొమ్ము ఇకపై రాదనమాట. మరియు మీరు సిలిండర్ కోసం పూర్తి మార్కెట్ ధరను చెల్లించాల్సి వస్తుంది. అయితే ఈ నిబంధన కేవలం ఒక కంపెనీకి మాత్రమే పరిమితం కాదు. ఏదైతే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం మరియు హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులందరికీ కూడా ఇదే వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పీఎంయూవై కింద పథకం కింద కనెక్షన్ పొందిన వారు ఈ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయాలని అయితే అధికారులు సూచించారు. సో, ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తత ఆయిల్ మరియు గ్యాస్ సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలో చమురు రవాణాలో కీలక అయినటువంటి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇటువంటి ప్రాంతాల్లో ఇబ్బందులు కలగడం వల్ల గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉంది అని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈ నేపథ్యంలో గ్యాస్ సబ్సిడీ అనేది కేవలం అర్హులైన వారికే అందాలని, ఎక్కడా దుర్వినియోగం కాకూడదని కేంద్రం అయితే ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. సో, దీనివల్ల నకిలీ కనెక్షన్‌లు ఏరివేయవచ్చు. మరియు ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చనమాట. సో, అలాగే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ విషయంలో కూడా కొత్త నిబంధనలైతే వచ్చాయి. పట్టణాల్లో ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్‌కి కనీసం 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 41 రోజుల నుంచి 45 రోజుల వరకు నిరీక్షించాల్సి ఉంటుంది. సో, మరి ఈ కఠిన నిర్ణయాలన్నీ కూడా సబ్సిడీని క్రమబద్ధీకరించడానికి అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మరి ఈ యొక్క కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సో, మీ ఇంట్లోనే కూర్చొని మీ యొక్క స్మార్ట్ ఫోన్ ద్వారా చాలా సులభంగా పూర్తి చేసుకునే వెసులుబాటు అయితే కంపెనీలు కల్పించాయి. ఒకవేళ మీరు ఇండియన్ గ్యాస్ వినియోగదారులైనట్లయితే ముందుగా మీ యొక్క మొబైల్‌లోని ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి ఇండియన్ ఆయిల్ వన్ అనేటటువంటి అధికారిక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, దీంతో పాటు ఫేస్ వెరిఫికేషన్ కోసం ఆధార్ ఫేస్ ఆర్‌డి అనే యాప్‌ను ఇది ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఈ రెండిటిని. ఆ తర్వాత ఇండియన్ ఆయిల్ వన్ యాప్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వాలి. అందులో మై ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లి ఈకేవైసీ బటన్‌పై క్లిక్ చేస్తే అది మీ ముఖాన్ని స్కాన్ చేయమని అడుగుతుంది. ఆ సమయంలో మీ కళ్ళు ఆర్పడం ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తవుతుంది. ఒకవేళ మీరు మీ యొక్క ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసి ఉంటే ముందుగా దాన్ని అన్‌లాక్ చేయాల్సిందిగా గుర్తుంచుకోండి. లేకపోతే పూర్తవ్వదనమాట. ఇక భారత్ గ్యాస్ వాడుతున్న వారు కూడా సేమ్ హలో
బీపీసీఎల్ అనేటటువంటి యాప్‌ను ఉపయోగించి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సో, యాప్‌ను ఓపెన్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ అనేది వస్తుంది. ఈ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. హోమ్ పేజ్‌లోనే మీకు ఈకేవైసీ అనే ఆప్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. సో, దానిపై క్లిక్ చేసి నిబంధనను అంగీకరిస్తూ ప్రొసీడ్ అని అయితే మీ ముఖాన్ని స్కాన్ చేయడానికి కెమెరా ఓపెన్ అవుతుంది. సో, మీ ఫేస్ వెలుతురులో ఉండేలాగా చూసుకొని స్కాన్ చేస్తే వెరిఫికేషన్ సక్సెస్ అయినట్టు మెసేజ్ వస్తుంది. అలాగే మనకు హెచ్‌పీ గ్యాస్ కూడా ఇంతే ఫ్రెండ్స్. మరి హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులైతే హెచ్‌పీ పే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక ఎంపిన్ సెట్ చేసుకోవాలి. సో, యాప్‌లో ఎల్‌పీజీ కనెక్షన్‌కి వెళ్ళి మీ కనెక్షన్ వివరాలను చూసుకున్న తర్వాత కేవైసీ ఆప్షన్ ఎంచుకొని ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ స్మార్ట్ ఫోన్ వాడటం తెలియకపోయినా లేదా యాప్ ద్వారా చేయటం కష్టమని అనిపించినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా మీ దగ్గరలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌కి వెళ్లి మీ యొక్క ఆధార్ కార్డ్ మరియు గ్యాస్ కనెక్షన్ పుస్తకాన్ని చూపిస్తే వారు బయోమెట్రిక్ యంత్రం ద్వారా కేవైసీ పూర్తి చేస్తారు. అంతేకాకుండా మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడానికి వచ్చే బాయ్ ద్వారా కూడా ఈ ప్రక్రియ ఉచితంగా పూర్తిగా చేసుకునే అవకాశాన్ని కొన్ని కంపెనీలు కల్పిస్తూ ఉన్నాయి. ఇది పూర్తిగా ఉచితమైన సేవ కాబట్టి ఎవరు కూడా ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదని గమనించండి. ఒకవేళ జూన్ 30 లోపు ఇది గనక పూర్తి కాకపోతే మీ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇంతేకాకుండా భవిష్యత్తులో గ్యాస్ బుకింగ్స్ కూడా ఆగిపోయే ప్రమాదం అయితే ఉంది. ప్రస్తుతం గ్యాస్ ధరల విషయానికొస్తే కమర్షియల్ సిలిండర్ల ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర సుమారుగా 1900 పైచిలుకు ఉండగా డొమెస్టిక్ సిలిండర్ ధర వివిధ ప్రాంతాల్లో స్వల్పంగా మార్పు అయితే ఉంది. వరంగల్‌లో డొమెస్టిక్ సిలిండర్ వచ్చేసి రూ. 830 నుంచి రూ. 850 వరకు. ఇక విశాఖపట్నంలో అయితే 810 నుంచి 830 వరకు ఈ విధంగా కొనసాగుతుంది. గ్యాస్ ధరలు పెరగడం వల్ల సామాన్యులపై భారం పడుతుంది అనేటటువంటి ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఉన్న సబ్సిడీని కాపాడుకోవడానికి ఈ కేవైసీ చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మీ యొక్క ఫోన్ ద్వారా లేదా మీ గ్యాస్ ఏజెన్సీకైనా వెళ్ళి ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేసుకోగలరని అయితే ఆహ్, తెలియజేయడం జరిగింది. సో, మీ చుట్టుపక్కల వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి వారు కూడా సబ్సిడీ కోల్పోకుండా అయితే సహాయపడగలరు. సో, ఈ విధంగా గ్యాస్ ఈకేవైసీ అనేది 30వ తేదీ జూన్ వరకైతే ఉంటుంది. సో, ఈలోపు ఒకసారి మీ గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసైనా కనుక్కోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.